హాయ్ స్టూడెంట్స్, మనం ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్లో ఉన్నాం, ఫస్ట్ యూనిట్. ఓకే. ఇక్కడ ఆపేసాం లాస్ట్ టైము అబౌట్ ది ఆథర్ దగ్గర. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. కమలా దాస్, 1930 to 2009, is the daughter of the famous Malayalam poet Balamani Amma and V.M. Nair. Okay. She is an internationally known poet, short story writer, novelist, and who writes effortlessly both in English and Malayalam. She has received many awards for her literary work. Some of them are Asian Poetry Prize, Kent Award for English Writing from Asian countries, Asian World Prize, Sahitya Academy Award, and Vailar Rama Varma Sahitya Award. Okay. She is the author. Let's see the meanings. Tinna means sit out, elevated place of the veranda. Okay, whatever is the elevated place of the veranda is called Tinna. Futile is unsuccessful. You might be knowing already. Huddled means held arms and legs closed of fear or cold. అంటే భయపడి కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకోవడం హడిల్డ్ అంటారు. రిలక్టెంట్లీ అంటే నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, అంటే మీకు ఏదైనా చేయాలని అనిపించదు కానీ తిరిగి చేస్తుంది, అంటే చేయడానికి మీరు ఇష్టం లేకుండా చేయడం అనమాట ఏదైనా పనిని, అది రిలక్టెన్స్. స్క్రూయింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ, కళ్ళు చిన్నగా చేసి చూడడం అనమాట, జాగ్రత్తగా చూడడం, కళ్ళు చిన్నగా చేసి జాగ్రత్తగా చూడడం. ఆన్ టోస్ మీన్స్ బిజీ అనమాట, బిజీ, రెడీ టు వర్క్. ఓకే. బంబ్లింగ్ అంటే స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ, అర్థం కాకుండా మాట్లాడడం, అది కూడా నెమ్మదిగా. ఎక్సాస్పిరేటెడ్లీ అంటే వెరీ అన్నాయిడ్. అన్నాయ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను నేను, బట్ స్లైట్లీ యాంగ్రీ, ఇరిటేటెడ్. ఓకే, కొద్దిగా కోపం తెచ్చుకోవడం. కేసరి యోగం అంటే వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం, ఇది ఇంగ్లీష్ పదం కాదు, మలయాళ పదం. ఓకే. టాటర్డ్ అంటే టార్న్, ఆల్రెడీ చూసాం మనం అది. ఇరిటేషన్ అంటే ఎన్నాయన్స్. ఓకే, ఒక మీనింగ్ లేదు ఇరిటేషన్కి, అదే ఎన్నాయన్స్కైనా. ఇరిటేషన్, ఎక్సాస్పిరేషన్, వెక్సేషన్, ఇండిగ్నేషన్, యాంగర్, క్రాస్నెస్, డిస్ప్లెజర్. ఓకే, ఆల్ ఆర్ సినానిమ్స్. ఓకే. వై డిడ్ మధుర్ రికగ్నైజ్ గోపి, హౌ డిడ్ షీ ఫీల్? మన స్టోరీలో ఉన్న పాటలు బట్టి మీరు, అంటే స్టోరీ మొత్తం చదివాక మనం ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, కాబట్టి ఇది నేను కవర్ చేయట్లేదు ఇక్కడ. లెట్స్ సీ ది వొకాబులరీ. Fill in the blanks with the most appropriate words. All my attempts to make him happy proved futile. అంటే అన్ని ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయని. ఫ్యూటైల్ అంటే వృధా అవ్వడం అనమాట. ఓకే, కింద కుదించండి. ఓకే. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో ఐ డాష్ ఇన్ ఏ కార్నర్. హడల్డ్, హడల్డ్ అంతే కదా, వేరేది ఏం రావట్లేదు కదా. చూడండి, హడల్డ్ అంటే ఆల్రెడీ మనకు మీనింగ్ ఉంది పైన. హడల్డ్, హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్. ఇక్కడ కోల్డ్ అనమాట, భయంతో కానీ లేదంటే చలి వల్ల కానీ చేతులు కాళ్ళు దగ్గర పెట్టడమే హడిల్డ్. హ్యాడిల్డ్ ఇన్ ఏ కార్నర్. ఓకే, రైట్. ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత డాష్ టుక్ ది డిప్లొమా కోర్స్. రిలక్టెంట్లీ అంటే దానికి ఇష్టం లేదు కానీ పేరెంట్స్ ఫోర్స్ చేశారు కాబట్టి, తీసుకోవాలి కాబట్టి, తను తీసుకుంది కాబట్టి దాన్ని రిలక్టెన్స్ అంటారనమాట. వాట్ ఆర్ యూ డాష్, ఐ కాంట్ హియర్ యూ, వాట్ ఆర్ యూ మంబ్లింగ్. నువ్వు చెప్తుంది నాకు వినిపించట్లేదంటే దాన్ని ఏమంటారు, మంబ్లింగ్ అంటారు. ఓ వెయిట్ ఎ మినిట్,
Hmm. No? Okay, no problem. Okay, what are you mumbling? I can't hear you. The news that he was denied promotion caused dash to him. Maybe. Mm, irritation. ప్రమోషన్ ఇవ్వకపోతే తనకి వచ్చిందంట ఇది. ఏంటిది? ఇరిటేషన్. Tick the words that are similar in meaning to the underlined words. His mother made a futile attempt to get up. Futile attempt to get up. And useless. It's all tattered now. Tattered means torn. Okay. There is a cold mist in the morning. Mist and fog. It is just like a ball of knotted yarn. Knotted and rounded tightly. Okay. I can't make both ends meet with my salary. Earn a lot of money, spend a lot of money, earn just enough money, give all that one has. See, okay, earn just enough money. Oh, grammar, phrases and noun phrases. Okay, look at the following sentences from the test and observe the underlined part. She saw a bald, fat, middle-aged man. Okay, in the discussion, which word in the underlined part is important? The underlined part in the above sentence has more than one word. It is called a phrase. Okay. The underlined part, a bald, fat, middle-aged man, functions as a noun phrase. Here, the word man is important, and all other words adds more information to that word, to that man. So it is called a noun phrase. A is article, bald is adjective, fat is also an adjective, middle-aged is also an adjective. Okay. Man is noun. Identify some more noun phrases from the story and write them below. I think you can do this now. Complete the sentences with noun phrases using the words given in the brackets. I bought an umbrella. A beautiful red umbrella. ఓకే అది మీరు రాయాలి ఇక్కడ. We saw a baby elephants couple. What is this? A couple of baby elephants in the zoo. Okay. Our grandfather lives in a stone built big house. Okay. Ramya has a nice silk sari. Okay. Writing. Read the following paragraph taken from the story. Delhi is too expensive. You know, I have 4 children to look after now. I can't make both ends meet with my salary, and one has to keep up one's status. Oh, I will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. Now write a short essay on how to keep up family ties despite economic pressures. You may use the hints given below. Impact of economic pressures, lack of time to spend with the family, lack of love and affection, absence of healthy human relationships. ఓకే. ఇది స్టోరీ చదవమన్నారు. ఓకే. స్టోరీకి సంబంధించి మనం ఏం చేయక్కర్లేదంటే ఎకనామిక్ ప్రెజర్స్ ఉన్నా కూడా ఫ్యామిలీని ఎలా పోషించాలని దాని మీద రాయమంటున్నారు. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారనమాట. ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం లేకపోవడం, ప్రేమ మరియు ఎఫెక్షన్ లేకపోవడం, హెల్దీ హ్యూమన్ రిలేషన్షిప్ సంబంధాలు సరిగ్గా లేకపోవడం. ఓకే. ఇంకా ఎకనామిక్ ప్రెజర్స్ ఒకటి. ఆర్థిక ఒత్తిడులు తెలుగులో. లిజనింగ్ టు యువర్ టీచర్ మేకింగ్ ఎన్ అనౌన్స్మెంట్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ ఈస్ ది అనౌన్స్మెంట్ అబౌవ్? ఇప్పుడు నేనేం చెయ్యట్లేదు కాబట్టి అది స్కిప్ చేద్దాం. స్టడీ స్కిల్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ,
Family basically two types: nuclear family, joint family. Nuclear family means father, mother, and children. Okay, it is almost separated. Joint family means father, mother, children, and their families. Okay, so is yours a nuclear or joint family? Now write a paragraph describing the types of families using the information given in the above tree diagram. Which type of family do you prefer and why? మీకు ఏ ఏ రకమైన ఓ, కుటుంబం అంటే ఇష్టం, అది ఎందుకు ఇష్టం? మై మదర్. ఏంది రీడింగే? రీడింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందంట. ఓకే. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్. నేను మా తల్లిగారిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. ఐ ఓన్లీ సమ్టైమ్స్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ మై ప్లే ఎ ట్యూన్ సీమ్స్ టు ఓవర్ మై ప్లే థింగ్స్. ఓకే, హోవర్ అంటే హోవర్, రైట్. రిమైన్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఎయిర్. Remain poised uncertainly in one place or between two states. సో తన ఆట మధ్యలో ఒక ట్యూన్ వినిపించేదంట. ఓకే, ద ట్యూన్ ఆఫ్ సమ్ సాంగ్ దట్ షీ యూజ్ టు హమ్ వైల్ రాకింగ్ మై క్రాడిల్. ఏదో ఒక ట్యూన్ అంటే తను పాడేది, ఎప్పుడు తను హమ్ చేసేది ఎప్పుడు ఈ క్రాడిల్ అంటే తెలుసు కదా మీకు, ఇది ఊయల, బేబీస్ బెడ్ ఆర్ కాట్, ఇది ఊపుతున్నప్పుడు ఆవిడ పాడే పాట. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, తల్లిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాడంట. బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్, ఆటమ్ అంటే ద సీజన్ ఆఫ్టర్ సమ్మర్ అండ్ బిఫోర్ వింటర్, మధ్యలో ఉండే బ్రేక్ అనమాట. సమ్మర్కి వింటర్కి మధ్యలో ఇది మారుతుంటుంది, హెమిస్ఫియర్ బట్టి మారుతుంటుంది. బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్ ద స్మెల్ ఆఫ్ షూలీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. ఈ ఫ్లవర్ తాలూకు స్మెల్ గాలిలో చూసేవాడంట ఆయన. ద సెంట్ ఆఫ్ ది మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్. మార్నింగ్ సర్వీస్ అంటే పొద్దున్న సేవ, పగటి సేవ, ఇక్కడ దేవాలయంలో అనమాట. దాని తాలూకు సెంట్ అంటే సుగంధం. ఓకే, కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. అది తన దగ్గరికి వస్తుందంటే ఎలా, తన తల్లి తాలూకా పరిమళంలా. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్. నేను నా తల్లిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. ఎందుకమ్మా? ఓన్లీ వెన్ ఫ్రమ్ మై బెడ్రూమ్ విండో ఐ సెండ్ బై. ఓన్లీ వెన్ ఫ్రమ్ మై బెడ్రూమ్ విండో ఐ సెండ్ మై ఐస్ ఇన్ టు ద బ్లూ ఆఫ్ ది డిస్టెంట్ స్కై, నాట్ స్కై. సో తన పడక గది కిటికీ నుండి ఎక్కడి వరకు చూస్తున్నాడంట? చాలా దూరం చూస్తున్నాడంట. దేనిపైకి? ఆకాశం పైకి. ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్. అక్కడి నుంచి ఆ తల్లి నన్ను చూస్తుందని ఈయన అనుభూతికి లోనవుతున్నాడంట. ఓకే, ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది స్కై. ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్ ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది స్కై. సో తన తల్లి చూపే మొత్తం స్కైన్ అంతటిని, ఆకాశాన్ని అంతటిని కప్పేసిందనే అనుభూతికి తాను లోనవుతున్నాడంట. ఇంకా పాయింట్ గురించి మీకు చెప్పేదే ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు ఇప్పటికే తెలిసే ఉంటారు. ఈయన గ్రేట్ పాయింట్. ఓకే, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దీనికి. పాపులర్లీ నోన్ యాజ్ విశ్వకవి అండ్ గురుదేవ్. ఓకే, హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ శాంతినికేతన్ an ఎక్స్పెరిమెంటల్ స్కూల్, ఒక ప్రయోగాత్మకమైన పాఠశాల ఆయన స్థాపించిన దానికి పేరు శాంతినికేతన్. హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ద లిటరేచర్ ఫర్ హిస్ గీతాంజలి. ఆయన రాసిన గీతాంజలి, ద సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్, ఆ పాటకి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది.
Each of his poems the Song of Offerings. Okay, each of his poems reflects Indian vision and love towards his motherland. సో ఆయన ప్రతి పద్యం కూడా భారతీయతను ఇంకా తన దేశభక్తిని, దేశంపై ఉన్న ప్రేమని ప్రతిబింబిస్తాయి అన్నమాట. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించడం. హీ ఈజ్ కన్సిడర్డ్ ది వాయిస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ స్పిరిచువలిజం. సో అతనే మన దేశ సంపదకి, హెరిటేజ్ అంటే సంపదే, ప్రాపర్టీ, వారసత్వ సంపద. ఓకే. స్పిరిచువలిజంకి తెలుగులో కూడా చాలా మంచి పదం ఉండాలి, కానీ నాకు ఇది గుర్తొస్తలేదు ఇప్పుడు. A system of belief or religious practice based on supposed communication with the spirits of the dead, especially through medium. Spiritualism. ఓకే. భారతీయ వారసత్వ సంపదకి ఇంకా స్పిరిచువలిజంకి ఈయన్నే వాయిస్ అనుకుంటారంట. హావర్ అంటే రిమైన్ ఇన్ ద ఎయిర్. ఓకే. షూలీ అంటే స్మాల్ వైట్ ఆర్ ఆరెంజ్ ఫ్లవర్స్ దట్ బ్లూమ్ ఇన్ ఆటమ్. సెంట్ అంటే పెర్ఫ్యూమ్ ఆర్ గుడ్ స్మెల్, సువాసన, పరిమళం. కాంప్రహెన్షన్. హౌ డస్ ది పాయింట్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ హిస్ మదర్? ఎలా ఫీల్ అవుతున్నాడు? మీరు పైన ఉన్న అది చదివితే మీరు ఆల్రెడీ ఆన్సర్ చేయగలరు ఇది. వాట్ ఇమేజరీ డూ యూ ఫైండ్ ఇన్ ఈచ్ స్టాంజా? టు విచ్ సెన్స్ డస్ ఇట్ అపీల్ టు యూ? మదర్ రాకింగ్ ది క్రాడిల్ అండ్ సింగింగ్ ఎ సాంగ్. సెన్స్ ఇట్ అపీల్స్ టు ఇయర్స్. మిగతా రెండు రాయలేదు. Read the poem My Mother again and complete the table. Who are the persons involved? Stanza 1, stanza 2, stanza 3. ఓకే. ఇందులోని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ప్రతి దాంట్లో కూడా ఇద్దరే ఉన్నారు కదా. మదరు, పిల్లవాడు. ఇక్కడ మళ్ళీ మదరు, ఆథరు. ఇక్కడ కూడా మదరు, ఆథరు ముగ్గురే ఉన్నారు ఏ స్టాంజా తీసుకున్నా కూడా. ఓకే. వేర్ డస్ ద యాక్షన్ టేక్ ప్లేస్? ఇంట్లో. వాట్ ఈజ్ ద మదర్ అసోసియేటెడ్ విత్? ఫస్ట్ దాంట్లో ఒకలా ఉంది, సెకండ్ దాంట్లో ఒకలా ఉంది, థర్డ్ దాంట్లో ఒకలా ఉంది. ఆ మూడు కూడా రాయాలి మీరు. వాట్ ఈజ్ ద థీమ్? we all love our mother, don't we? We love her because of certain qualities. Think and write about her qualities. Okay, how would you choreograph the first stanza? What settings do you arrange? What are the characteristics and their actions? What is the sequence of actions? ఇది మీరు డ్యాన్స్ రూపంలో కొరియోగ్రాఫ్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు అని అడుగుతున్నాడు. ఓకే, అది అసలు విషయం అన్నమాట. అర్థమైందా మీకు? రీడింగ్ పార్ట్కి వెళ్దామా ఇప్పుడు? ఏ లెటర్ టు ఫ్రెండ్, హైదరాబాద్ నుంచి రాసింది 12/11/2012 తేదీ. ఓకే. డియర్ సురేష్, ప్రియమైన సురేషు, దిస్ ఈజ్ రమేష్, నేను రమేష్ని. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. నువ్వు క్రిందటి వారం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలవలేనందుకు మన్నింపు కోరుతున్నాను. ఓకే. అపాలజైజ్ అంటే మన్నింపు. ఓకే. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. మా కార్యాలయంలో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను. ఓకే. మీటింగ్ ఉందని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. దురదృష్టవశాత్తు మా కార్యాలయంలో మీటింగ్ ఉంది. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. మనం ఏ రకంగా మన బాల్యంలో సంతోషంగా గడిపాము మణికొండ విలేజ్, మణికొండ గ్రామంలో నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఓకే. ఎవ్రీ డే వీ ప్లే టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. ప్రతిరోజు మన తోటలో మనం ఆడుకునే వాళ్ళం. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. మన కుటుంబం చాలా పెద్దది. దేర్ వర్ 12 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో 12 మంది వ్యక్తులు ఉన్నారు. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ద మూన్లైట్. మనం చంద్రకాంతిలో, అంటే యాజ్ టీజ్గా తర్జుమా చేస్తే చంద్రకాంతి అది, లేదంటే వెన్నెల. మనం వెన్నెల్లో ఎలా ఆడుకునేవాళ్ళం నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పటికీ అనే పదం లేదు కాబట్టి నాకు గుర్తుంది. అవర్ గ్రాండ్ మా యూజ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. మన గ్రాండ్ మా అయితే నాయనమ్మ అవ్వాలి, లేదంటే అమ్మమ్మ అవ్వాలి. ఓకే. తను మనకి ఏంటవి ఫ్రూట్స్ అంటే పళ్ళు, బిస్కత్తులు తెలుగులో. ఓకే. ఇచ్చేది, యూజ్ టు గివ్ అంటే ఆ టైంలో ఇచ్చేది అనమాట. అవర్ గ్రాండ్ పా యూజ్ టు టెల్ అస్ ఫెయిరీ టేల్స్. గ్రాండ్ పా అంటే తాతయ్య. ఓకే. ఏ సైడ్ చూసుకున్న తాతయ్యే కాబట్టి మన మన తాతగారు యూజ్ టు టెల్ అస్ ఫెయిరీ టేల్స్. ఫెయిరీ టేల్స్ అంటే ఏ స్మాల్ ఇమాజినరీ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ ఫామ్ దట్ హ్యాస్ మ్యాజికల్ పవర్స్, ఎస్పెషల్లీ ఏ ఫిమేల్ వన్. ఓకే. అవి చిన్న చిన్న కథలు అనమాట. ఏవి కూడా రియల్ లైఫ్లో జరగనివి ఫెయిరీ టేల్స్ అంటే. సో మన తాతగారు మనకు చెప్పిన కథలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఓకే. అబౌట్ ది ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ది విలేజ్ బాయ్స్. దేని గురించి చెప్పేవాడైనా ప్రిన్సెస్ రాజకుమారులు, వారియర్స్ అంటే యుద్ధాలు, విలేజ్ బాయ్స్ అంటే గ్రామీణ యువకులు. ఓకే. నౌ ఐఎమ్ వర్కింగ్ ఎట్ మైక్రోసాఫ్ట్. నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను. సాఫ్ట్గా పనిచేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అట్ హైదరాబాద్ అని రాశాడు. ఐఎమ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ ఎ చైల్డ్. నాకు పెళ్ళయింది, మాకు ఒక పిల్లవాడు ఉన్నాడు. చైల్డ్ అంటే క్యాన్ బి లేడీ ఆర్ జెంట్. ఓకే. మేల్ అయినా అవ్వచ్చు. శిశువు, నాకు శిశువు ఉన్నాడు. శిశువు అని జనరల్గా రాయరు. ఓకే. అయినా యాజ్ టీజ్గా మీనింగ్ శిశువు అని వస్తుంది చైల్డ్ అంటే. మై వైఫ్ వర్క్స్ ఎట్ డెల్ హైదరాబాద్ యాజ్ ఎ సిస్టమ్ అనలిస్ట్. నా భార్య డెల్ హైదరాబాద్లో సిస్టమ్ అనలిస్ట్గా పనిచేస్తుంది. సిటీ లైఫ్ ఈజ్ క్వైట్ బిజీ. నీకు తెలుసా సిటీ లైఫ్, అది సిటీలో జీవితం చాలా బిజీగా ఉంటుంది. ఓకే. తీరిక లేనంత బిజీగా ఉంటుంది. ఓకే. క్వైట్ అంటే చాలా. వీ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్. మేము పొద్దున్నే మొదలు పెడతాం. ఏంటది? లీవ్ అవర్ చైల్డ్ ఎట్ ది బేబీ కేర్ సెంటర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. మా పిల్లవాడిని, అదే మన శిశువుని బేబీ కేర్ సెంటర్లో పెట్టి సాయంత్రం ఫేడెడ్ ఫేసెస్ అంటే వాలిపోయిన ముఖాలతో ఇంటికి వస్తాం. వాలిపోయిన ముఖాలతో తిరిగి వస్తాం ఈవినింగ్ అంటే సాయంత్రం. వీ హార్డ్లీ ఫైండ్ టైమ్ టు సిట్ టుగెదర్. మాకు కలిసి కూర్చోవడానికి అసలు సమయం దొరకదు. ఓకే. హౌ డిస్గస్టింగ్ అనేది నెగిటివ్ వర్డ్ ఇక్కడ. ఎరోజింగ్, రివల్షన్ ఆర్ స్ట్రాంగ్ ఇండిగ్నేషన్. ఓకే. సిక్నింగ్ అన్న అదే మీనింగ్ వస్తుంది. వీ వర్క్ విత్ కంప్యూటర్స్, థింక్ లైక్ కంప్యూటర్స్ అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్. మేము కంప్యూటర్లతో పనిచేస్తాము, కంప్యూటర్లాగే ఆలోచిస్తాము, కంప్యూటర్లతోనే జీవిస్తాము. బాగుంది. వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ ఫ్యామిలీ. మేము
మన కుటుంబాన్ని మర్చిపోయాం. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లీ డండా. గిల్లీ డండా, ఎస్. హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. నాకు గుర్తుంది మనం ఏ రకంగా గిల్లీ డండా, హైడ్ అండ్ సీక్ అంటే హైడ్ అండ్ సీకే. హైడ్ అంటే దాక్కోవడం, సీక్ అంటే వెతకడం. ఓకే. అండ్ కబడ్డీ. కబడ్డీ అనేది తెలుగు పదమే. మరియు కబడ్డీ. వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్స్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం కూడా మనం లోకల్ ట్యాంక్లో స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం. స్విమ్మింగ్ అంటే ఈత. హియర్ వీ లివ్ ఇన్ ద అపార్ట్మెంట్ వేర్ దేర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. ఇక్కడ మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఇక్కడ అసలు ఆడడానికి ఏమీ లేదు. ఓకే. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్. సో మా ఫ్లాటే మా ప్రపంచం. జస్ట్ లైక్ ఏ వెల్ ఫర్ ఏ ఫ్రాగ్. ఎలాగైతే బావి కప్పకో మాకు కూడా మా ఫ్లాటే ప్రపంచం ఉంటుంది. ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్. అది మీనింగ్. అన్హీడెడ్ అంటే హెర్డ్ ఆర్ నోటీస్డ్ బట్ డిస్రిగార్డెడ్. ఓకే. నౌ హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో కదా స్కూల్లో, అది పాఠశాలలో. వీ యూజ్ టు సిట్ ఇన్ ద సేమ్ రో, డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్ అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. మనం ఒకే వరుసలో కూర్చునే వాళ్ళం, ప్రతి పని కలిసి చేసేవాళ్ళం, అండ్ ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. టుక్ పార్ట్ అంటే పార్టిసిపేట్. ఓకే. పార్టిసిపేట్ అంటే పాల్గొనడం. ఓకే. పాలు పంచుకోవడం. I remember how Padmanabhaiah sir, our class teacher, appreciated us when we got the first prize in district science fair. నాకు గుర్తుంది ఎలా అయితే పద్మనాభయ్య సార్ మన క్లాస్ టీచర్, మన తరగతి టీచర్, మాస్టర్, మన తరగతి మాస్టరు మనల్ని ఏ రకంగా ఎప్రిషియేట్ చేశారు. ఎప్రిషియేట్ చేయడం అంటే ఒక రకంగా పొగడడం, రికగ్నైజ్ చేయడం. రికగ్నైజ్ ది ఫుల్ వర్త్ ఆఫ్. ఓకే. బీ గ్రేట్ఫుల్. వెన్ వీ గాట్ ది ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్. మనకి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో, డిస్ట్రిక్ట్ అంటే జిల్లా, సైన్స్ ఫేర్లో మొదటి బహుమతి వచ్చినప్పుడు ఆయన ఏ రకంగా ఎప్రిషియేట్ చేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఐ రిమెంబర్, ఇప్పటికీ కాదు నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ హౌ వీ వెంట ఆన్ ఏ పిక్నిక్ టు కోలీసాగర్. కోలీసాగర్కి పిక్నిక్ ఎలా వెళ్ళాము కూడా గుర్తుంది. దేర్ వీ వెంట్ బోటింగ్. అక్కడ మనం బోటింగ్ అంటే పడవ ప్రయాణానికి వెళ్ళాం. అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. మన శ్రీశైలం టూరు గుర్తుంచుకోదగ్గది. ఐ రిమెంబర్ ద గ్రీన్ హిల్స్ ఫుల్ ఆఫ్ ట్రీస్ దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ది స్కై. నాకు ఇప్పటికీ గుర్తుంది. స్టిల్ అంటే ఇప్పటికీ గుర్తుంది. ఏం గుర్తుంది? పచ్చటి కొండలు అంట. పాపి కొండలు ఏం కాదు, పచ్చటి కొండలు, ఫుల్ ఆఫ్ ట్రీస్ అంటే పూర్తిగా చెట్లతో నిండిన పచ్చటి కొండలు. దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ద స్కై అంటే దగ్గరగా ఆకాశం అంచులు తాగుతున్నాయి. ఓకే. ఐ రిమెంబర్ ది రోరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ ఎట్ ది డ్యామ్. కృష్ణ అనేది హోరు. ఓకే. ఎక్కడ? డ్యామ్ దగ్గర. అది కూడా గుర్తుందంట. దేర్ ఈజ్ నథింగ్ హియర్. ఇక్కడ ఏం లేదు. నో. ఐ వండర్ ఎట్ మై చైల్డ్స్ సైలెన్స్. సో ఐ వండర్ ఎట్ మై చైల్డ్స్ సైలెన్స్. సో మా శిశువు తాలూకు మౌనం, అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంట. వండర్ అంటే ఒక రకంగా ఆశ్చర్యమే. ఓకే. వండర్, ఏ ఫీలింగ్ ఆఫ్ అమేజ్మెంట్ అండ్ అడ్మిరేషన్. ఓకే. He always sits in front of the computers and plays games, never caring for anyone. తను ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఆటలు ఆడుకోవడం.
ఎవరి గురించి పట్టించుకోడు. ఐ రిమెంబర్ ద హ్యాపీ మూమెంట్స్ వెన్ అవర్ అంకుల్ విజిటెడ్ అస్. ఏం గుర్తుందంట? మన సంతోషకరమైన సమయాలు, సంతోషకరమైన క్షణాలు, మూమెంట్స్ వెన్ అవర్ అంకుల్, మన అంకుల్ మనల్ని కలిసినప్పుడు. అంకుల్ అంటే మామ, మామ మనం కలిసినప్పుడు మనం పంచుకున్న సంతోషకరమైన క్షణాలు నాకు గుర్తున్నాయి. ఓకే. హీ బాట్ టాయ్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ అస్. తను మనకి బొమ్మలు పళ్ళు తెచ్చాడు. అవర్ ఆంట్ బ్రాట్ మీ ఏ న్యూ డ్రెస్ ఫర్ దసరా. మన అత్త నాకు కొత్త బట్టలు పెట్టింది దసరాకి. హౌ వి ఎంజాయ్డ్ దీపావళి. మన హౌ వి ఎంజాయ్డ్ దీపావళి. మనం ఎంత సరదాగా గడిపాం దీపావళిలో. దివాళీ. స్టిల్ ఐ హియర్ ది సౌండ్ ఆఫ్ క్రాకర్స్. నేను ఎప్పటికీ ఆ టపాకాయల శబ్దాన్ని వింటున్నాను. ఐ కెన్ సీ ద రాకెట్స్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. రాకెట్లు గాల్లోకి ఎగిరి ఆకాశాన్నంతటిని, నల్లటి ఆకాశాన్నంతటిని వెలుగులతో నింపడం నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాను. వేర్ ఆర్ దోస్ డేస్. ఎక్కడికి వెళ్ళిపోయి ఆ రోజులు, ఎక్కడున్నాయి ఆ రోజులు? మై చైల్డ్ డజంట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంట్. మా పిల్లడు, వాడికి ఆ అత్త తెలీదు, మామ తెలీదు. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ది సేమ్. వాడి మామను పక్కింటోడు ఇద్దరు ఒకటే. సమ్టైమ్స్ ఐ థింక్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ డేస్. కొన్నిసార్లు నేను మన బాల్యంలో గడిపిన రోజులను గురించి ఆలోచిస్తుంటాను. ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్. నేను గ్రాండ్ పేరెంట్స్ గురించి, ఓకే, ఇంకా అంకుల్స్ మామల గురించి, బ్రదర్స్ అన్నలు కానీ సహోదరుల గురించి ఆలోచిస్తుంటాను. వి మిస్డ్ దెమ్ అంటే వాళ్ళందరినీ కలుసుకోలేకపోతున్నాం. వి మిస్డ్ ది జాయ్ ఆఫ్ ది ఫ్యామిలీ. జాయ్ అంటే సంతోషం. కుటుంబంతో ఉండే క్షణాలని మనం దూరం అయ్యాం. వి మిస్డ్ దేర్ కంపెనీ. ఓకే, వాళ్ళతో గడపడం కూడా దూరం చేసుకున్నాం. వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ గజిబిజీ జీవితంలో మనం చాలా విషయాలను కోల్పోయాం. అవునా సురేష్? చెప్పు రమేష్. ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. నాకు తెలీదు ఆ తోటలు ఎక్కడికి వెళ్ళాయో. దోస్ ఫెయిరీ టేల్స్, దోస్ ఫ్రూట్స్, దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అవి ఒక్కటే కాకుండా ఆ పిట్ట కథలు, ఆ పళ్ళు, ప్రేమ మరియు ఆప్యాయత. అఫెక్షన్ అంటే ఆప్యాయత అనుకోండి. ఆప్యాయతతో కూడిన పదాలు అంటే మాటలు ఎక్కడికి వెళ్ళాయి? వీ హ్యావ్ లాస్ట్ అవర్ లైఫ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్. అన్రియల్ అంటే ఇమాజినరీ, ఓకే, నిజం కానీ అవాస్తవమైన ఈ అవాస్తవమైన ప్రపంచంలో మనం మన జీవితాన్ని కోల్పోయాం అని చెప్పాడు అనమాట. ఎనీహౌ అంటే ఏమైనప్పటికీ, ఏదైనప్పటికీ, ఎలా అయినప్పటికీ, ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ యూ. నాకు సంతోషం ఎందుకంటే నాకు కొంత సమయం దొరికినందుకు నీకు రాయడానికి, అదే నీకు ఉత్తరం రాయడానికి నాకు సమయం దొరికినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ప్లీజ్ కమ్ టు మీ. దయచేసి నా వద్దకు రా. లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. మన బాల్యంలో గడిపిన తీపి రోజులను గుర్తు తెచ్చుకుందాం. యువర్ లవింగ్ ఫ్రెండ్ రమేష్. నీ ప్రియమైన ఫ్రెండ్ అంటే దోస్త్ కాదు, మిత్రుడు, స్నేహితుడు
your loving friend. Yes, రమేష్. ఓకే. కాంప్రహెన్షన్ నుంచి మనం నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఓకే. ఇంకెంత ఉందబ్బా! ఇంతే ఉందా? అయితే ఇది కవర్ చేసేద్దాం. కాంప్రహెన్షన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం స్టోరీ చదివితే ఇవి మీరు ఆన్సర్ చేయొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ మీకు సంబంధించి నాకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది. కాబట్టి కాబట్టి దీంతో నాకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడితో మన యూనిట్ 1 ముగిసింది. మొదటి అధ్యాయం ముగిసింది. రెండవ అధ్యాయం తరువాతి సెషన్లో చూద్దాం. అంతవరకు సెలవు. ఆర్ యూ టైర్డ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్? Then listen to this. Stop brushing your teeth using plastic brush and chemical paste. Use nature's gifted neem stick for brushing your teeth and stay healthy.